వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తం కూడా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటుంది. కాబట్టి నేను ఏమడుగుతున్నానంటే, జమిలీ ఎన్నికలు అంటే ముందస్తు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో వస్తే సీఎం అయ్యేది ఎవరు? ఒకే ఒక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. జగన్ ఈ సీఎం లేదా చంద్రబాబు ఈ సీఎం అని కరెక్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే గడిచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. జగనే బెటర్ అని అర్థం చేసుకుంటున్నారు జనాలు అంటున్నారు. అది నిజమైతే జగనే సీఎం అని కామెంట్ చేయండి ముందస్తు వస్తే. లేదు అదంతా ఫేక్ ప్రచారం వైసీపీ కావాలని చెప్తుంది అంటే చంద్రబాబు సీఎం అని కామెంట్ చేయండి. త్వరలో ముందస్తు ఎన్నికలు రావడం తథ్యం. అందులో క్వశ్చన్ లేదు. 25లో వస్తాయా, 26లో వస్తాయా, 27లో వస్తాయో తెలియదు కానీ 3 సంవత్సరాలు ఒక ఏడాది ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అంటే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. 29 దాకా ఓటేసేది లేదు మనకు. ముందే వేసేస్తాం ఓటు. కాబట్టి ఆ ఓటు ఎవరికి ఉండబోతుంది? మళ్ళీ ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అనేది మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఒక బాధ్యతగా కామెంట్ చేయండి. పార్టీలను పక్కన పెట్టి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి వడివడిగా అడుగులేస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ 5 ఏళ్లలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించబోతున్నాం అనే సంకేతాలను పంపించింది. గతంలో ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాల మీద అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇప్పటికే అందజేసినటువంటి నివేదికని కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. పూర్తి స్థాయిలో చర్చ తర్వాత ఈ ప్రతిపాదనల్ని మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రేపు మాపో ఈ బిల్లు టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2027లో ఏ క్షణంలో అయినా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదని ఎన్డీఏ కూటమికి మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా బ్లాక్ ఎవరు సారథ్యాన్ని వహించాల్సి ఉంటుందనే విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ దీని మీద స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో జమిలీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ సీట్లు రావడం, ఈ ఏడాది జరిగిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఎన్నికల్లో ఆ పార్టీ దారుణం అవటం పాలవడం ఈ వ్యతిరేకతకు దారితీసింది. ఇండియా బ్లాక్ లో ప్రధాన పార్టీలు ఏవి కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని పెద్దగా సమర్థించట్లేదు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు తెర మీదకి వచ్చింది. ఇండియా బ్లాక్ సారథ్య బాధ్యతను దీదీగా చెప్పాలని డిమాండ్ క్రమంగా ఊపందుకుంటుంది. నాయకత్వ నాయకత్వం ఆమె చేతిలోకి వెళ్తేనే మెరుగైన ఫలితాలు పెడుతున్న అభిప్రాయం బలంగా ఉంది. అయితే దీని మీద తాజాగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధినేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. దేశ రాజధానిలో పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా బ్లాక్ కి కాంగ్రెస్ బదులుగా మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని సాయిరెడ్డి గుర్తు చేశారు. మమతా బెనర్జీకి అపార రాజకీయ అనుభవం ఉందని, ఇండియా బ్లాక్ లోని అన్ని భాగస్వామ్య పార్టీలకు మమత మాత్రమే న్యాయం చేయగలరని అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మమత హ్యాండిల్ చేయగలదని సాయిరెడ్డి పేర్కొన్నారు. తాము మాత్రం దేశ రాజకీయాలు తటస్థంగా వ్యవహరిస్తున్నామని, ఏ కూటమిలో కూడా తాము భాగస్వామ్యంగా ఉండవని తేల్చెప్పారు. నేను ముందే అడిగా ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ సీఎం, చంద్రబాబు సీఎం క్లియర్ కట్ గా చెప్పండి.